Hey, hello guys, welcome back. Day to day update with Kalyan. So, చాలా రోజులు అయితే కొంచెం బ్రేక్ వచ్చేసింది అనమాట అండ్ సారీ ఫర్ దట్. సో ఇవాళ నుంచి అయితే కంపల్సరీ డే టు డే అప్డేట్ అయితే కంపల్సరీ చేస్తుంటాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇన్స్టాలో నా బయోలో లింక్ ఉంటుంది, కళ్యాణ్ ఫిట్నెస్ 684. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. సో మన వర్కౌట్ అయితే వచ్చేసి ఇవాళ షోల్డర్ ఉందనమాట. షోల్డర్ ముందు మనకు యాజ్ యూజువల్గా ప్రీ వర్కౌట్ వచ్చేసి బ్లాక్ కాఫీ అనమాట. సో మీరు కూడా బ్లాక్ కాఫీ హ్యాబిట్ చేయండి, ఇట్స్ బెటర్ రిజల్ట్ ఉంటుంది మనకి బయట సప్లిమెంట్ కంటే చాలా బెటర్ అనమాట. సో ఇలా మన ఫస్ట్ వేరియేషన్ అయితే షోల్డర్ మిలిటరీ ప్రెస్ అనమాట. సో రాడ్ తోటి స్టార్ట్ చేద్దాం. Rise up from the ashes, wings on my back, stay lit like a matchstick. We ain't coming back, I swear. Just let go and see what happens. Gotta let go to see the magic happen. They got us a quick change, so we like them in phase. I just bought a new watch, time to make my wrist ring. The zero gravity keeps elevating me. So I'm up above the clouds. So I can't see the ground. So I ain't coming down. So no, I ain't ever coming down. Rise up from the ashes, wings on my back, stay lit like a matchstick. We ain't coming back, I swear. Just let go and see what happens. Gotta. సో గైస్ నెక్స్ట్ అయితే షోల్డర్ ప్రెస్, ఇది కూడా ఆల్రెడీ మిలిటరీ ప్రెస్ అయిపోయింది సెకండ్ వేరియేషన్. కాకపోతే వేరియేషన్ చేంజ్ 45 degreesలో అనమాట. సో ఒకవేళ మీకు ఇది లేకపోతే ఇంక్లైన్ బెంచ్ మీద కూడా డంబుల్ తోటి చేయొచ్చు. సో నేను ఇంకొంచెం వెయిట్ ఎక్కువ పుష్ చేయడానికి నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో గైస్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కూడా మీకు. సో ఎప్పుడైనా సరే మీరు ఏ వర్కౌట్ చేయండి, కానీ ఈగో లిఫ్ట్కి అయితే వెళ్ళకండి. సో ఎందుకంటే మీ స్ట్రెంత్ ఎంత ఉందో అంతే చేయండి. సో అనవసరంగా ఈగో లిఫ్ట్కి వెళ్ళారు అనుకోండి, సార్ వీ కెన్ ట్రై చేయి అని చెప్పేసి సో లేనిపోయిన ఇంజురీస్ అయితే మళ్ళీ వర్కౌట్ బ్రేక్ కానీ బోన్స్ ఇంజురీస్ కానీ సో అదొక మళ్ళీ పెద్ద తతంగం అయిపోతుంది అనమాట. సో అట్లా మీ కెపాసిటీని బట్టి వచ్చి మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళండి. బట్ కాకపోతే ఎట్లా అంటే మీకు ఒక 20 days పట్టేది ఇంకొక 5 days ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో అందుకే కానీ దానికి పోయి మీరు ఎక్స్ట్రా ఈగో లిఫ్ట్ పోయి ఇంజురీస్ కొని తెచ్చుకోవద్దు. సో ఓకే గైస్, మన నెక్స్ట్ వేరియేషన్ అయితే ఫ్రంట్ రైజ్ అనమాట డంబుల్ తోటి. నేనైతే డంబుల్ ఎక్కువ డెఫినేషన్కి యూజ్ చేస్తాను. సో మీరు రాడ్ తోటి కూడా చేయొచ్చు, మిషన్ కేబుల్ తోటి కూడా చేయొచ్చు. So I ain't coming down. So no, I ain't ever coming down. Rise up from the ashes, wings on my back, stay lit like a matchstick. We ain't coming back, I swear. Just let go and see what happens. Gotta let go to see the magic happen. They got us a quick change, so we like them in phase. I just bought a new watch, time to make my wrist ring. The zero gravity keeps elevating me.
బ్యాక్ చేసినప్పుడు లేదా షోల్డర్ చేసినప్పుడు ట్రాప్స్ ఇంప్లిమెంట్ చేస్తా. సో మీరు కూడా మీకు కన్వీనియంట్గా చేసుకోవచ్చు దీన్ని. గ్యాస్ మన అయితే ఒకటి లాస్ట్ డైరెక్షన్ ట్రాప్స్ అనమాట. సో ఇది నేనైతే షోల్డర్ వచ్చినప్పుడు చేస్తా, లేదంటే బ్యాక్ వచ్చింది. నా వర్కౌట్ ప్లాన్ బట్టి షెడ్యూల్ బట్టి నేను అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటా. సో మీరు కూడా మీ వర్కౌట్ డిజైన్ బట్టి చేసుకోవచ్చు. సో ఎందుకంటే ట్రిపిసెస్ అనేది సపరేట్ మజిల్ కాబట్టి సో మన చాయిస్ ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు దానికి. సో ఇప్పుడే చేయాలని చెప్పేసి ఏముండదు దానికి. స్టార్ట్. సో గాయస్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని మన కల్కి మూవీ అయితే వెళ్ళిపోయినా అనమాట. సో ఓవరాల్గా సినిమాలో అయితే నాకు ఈ లాస్ట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. షాపింగ్ చేసేటోన్ లెక్క పెద్ద వెతుకుతుంది కానీ ఏం లేదు, అప్పటి సంధి చూస్తుంది గంట సంధి అగో అట్లనే వచ్చిందని తీసాడు. కానీ అది పక్కకు పెడతాడు నాకు తెలుసు, పెట్టేసాడు. సైజ్ ఇష్యూ అంట. ఇది పెద్ద ప్రభాస్ బాడీ వాళ్ళ సైజ్ ఇష్యూ వీడియోకి.